రామారావు భ్రమరాంబల గారాల పుత్రిక వనజ. అలాగని ఆమె ఆ దంపతుల ఏకైక పుత్రిక కాదు. రామారావు గారికి వనజ కాక 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు ఉన్నారు. ఆయనకు 4వ సంతానం అయిన సరితకు 10 ఏళ్ల వయసుండగా బ్రహ్మరాంబ వనజను కన్నది. ఇంటిల్లిపాది వనజను గారాబం చేస్తున్నదంటే అదే కారణం. వనజ ఇప్పుడు బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతోంది. అయినా ఇప్పటికీ ఆమెకి జడ వేసుకోవడం కూడా తిన్నగా రాదు. ఇక వంట సంగతి చెప్పనక్కర్లేదు. డైనింగ్ టేబుల్ మీద అన్నీ సిద్ధంగా ఉన్నా వడ్డించుకొని తిందామే. కుర్చీలో కూర్చొని తల్లిని పిలుస్తుంది. అలాగని వనజను బద్దకిస్తూ అనుకునేందుకు లేదు. ఆమె స్వతంత్ర భావాలు ఆమెవి. ఇది మారుతున్న కాలం అంటుందామె. ఈ కాలంలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఒకే రకం జీవితం గడుపుతారు. ఆడది పెళ్లి చేసుకున్నాక వంటగదికి పరిమితం కావాలన్న సిద్ధాంతం ఏముంది? అవసరాన్ని బట్టి ఆడ మగ ఇద్దరిలో ఎవరైనా వంట చేయాల్సి వస్తుంది. అప్పుడు ఆడది మాత్రమే ఎందుకు ముందుగా వంట నేర్చుకోవాలి? ఏ ఇంట్లోనైనా సరే ఆడపిల్ల మగపిల్ల ఒకే విధంగా పెరగాలి. చిన్నప్పటి నుంచి ఆమెకు వంటింటిని సిద్ధం చేస్తూ పెంచకూడదు. పురుషుల సమానత్వం ఇంట్లో తల్లిదండ్రుల పెంపకం నుంచే ప్రారంభం కావాలి. ఇప్పుడు వనజ అక్కలిద్దరూ పెళ్ళై అత్తగారిళ్ళకు వెళ్ళిపోయారు. అన్నలిద్దరూ కూడా ఉద్యోగరీత్యా వేరే ఊర్లలో ఉంటున్నారు. వాళ్లకు పెళ్ళిళ్ళైపోయాయి. ఇప్పుడు ఆ ఇంట్లో ఉండేది వనజ, ఆమె తల్లిదండ్రులు. ఎప్పుడైనా వనజ తల్లి భ్రమరాంబ వనజ కంచాలు పెట్టి తల్లి భోంచేద్దాం అని చిన్న కేక వేసిన రామారావు గారు దానికి పని చెబుతావా అని దెబ్బలాడేవాళ్ళు. భ్రమరాంబకి ఎప్పుడైనా జ్వరం వస్తే వనజ తండ్రినే చేయమని ఆయన చేస్తుంటే తను సాయం చేసేది. వయసు పెరుగుతున్న కొద్దీ వనజలో స్త్రీల గురించిన విప్లవ భావాధికారాలు ఎక్కువయ్యాయి. సమాజంలో స్త్రీకి ఉండవలసిన స్థానం లేదు, ఉండవలసిన గౌరవం లేదు. స్త్రీ లేనిది ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేని సమాజం అడుగడుగున స్త్రీని ఏ విధంగా చిన్నబుచ్చుతూ ఉంటుంది. అందుకు స్త్రీ కూడా సహకరిస్తుంది. ఈ పద్ధతి మారాలి. ఇందుకు ఉడతా భక్తిగా నేను చేయవలసింది ప్రస్తుతానికి ఒక్కటే, పూర్తిగా మగపిల్లాడిలా పెరగడం అంటుందామె. ఇలా పెరుగుతున్న వనజకు బీఎస్సీ పూర్తి కాగానే పెళ్లి చేయాలని తల్లిదండ్రుల తాపత్రయం. దీన్నెవడైనా చేసుకుంటాడా అని భ్రమరాంబ బాధపడేది. అందుకు బదులుగా వనజ నన్నెవడైనా చేసుకుంటానని ముందుకు వస్తే చాలదు, వాడు నాకు నచ్చాలి అని తల్లిదండ్రులకు స్పష్టం చేసింది. అన్ని విధాలా నువ్విష్టపడ్డ మగవాడితోనే నీ పెళ్లి జరుగుతుంది తల్లి అని రామారావు గారు ఆమెకు మాటిచ్చారు. ఇలాంటి పరిస్థితులలో రామారావు గారింట్లో రవికాంత్ ప్రవేశించారు. అతడు ఎంఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఇంట్లో జనాభా లేని నిండుగా లేదని, రవికాంత్ తమకు దూరపు బంధువుల కుర్రాడని తెలిసి రామారావు తన ఇంట్లో ఓ గది అద్దెకిచ్చాడు. వచ్చిన వారం రోజుల్లోనే రవికాంత్ ఆ దంపతుల హృదయాల్లో స్థానం సంపాదించేశాడు. అతడు వనజకు తగిన వరుడని అనిపించాక రామారావు అతడి గురించి వనజ అభిప్రాయం అడిగాడు. వనజ సిగ్గుపడింది. పర్వాలేదు, నీకు కావలసినంత టైం తీసుకో, నీకు నచ్చితేనే అతడి పెద్దలను సంప్రదిస్తాను అన్నాడు రామారావు. అప్పటి నుంచి రవికాంత్ని శ్రద్ధగా గమనించసాగింది వనజ. ఎప్పుడైనా సాయంత్రాలు ఆరు బయట ఇంట్లో 4 కుర్చీలు వేసుకొని కబుర్లు చెప్పుకుంటూ కూర్చునేవారు. వనజ రవికాంతులు మాత్రమే ఉన్నప్పుడు వారి కబుర్లు సాహిత్యానికి చదువుకు పరిమితమై ఉండేవి. సాధారణంగా ఆదివారాలు రవికాంత్ ని భ్రమరాంబ భోజనానికి పిలిచేది. నలుగురు కలిసి అప్పుడప్పుడు సినిమాలకు కూడా వెళుతూ ఉండేవారు. నిజం చెప్పాలంటే వాళ్ళ నలుగురు ఒక కుటుంబంలోని మనుషుల్లాగా ఉండేవాళ్ళు. ఇలా ఉండగా వనజ పెద్దక్క లక్ష్మి పుట్టింటికి వచ్చింది. ఆ సాయంత్రం వనజ పెద్దక్క ఆరు బయట కుర్చీలో కూర్చున్నది. కబుర్లు చెప్పుకుంటున్నారు. అలవాటు ప్రకారం అటుగా వచ్చిన రవికాంత్ లక్ష్మిని చూసి వెనుదిరిగాడు. వెళ్ళిపోతారేం, రండి అని పిలిచింది వనజ. అతడు మొహమాట పడుతుంటే లక్ష్మి కూడా పిలిచింది. రవికాంత్ ఇబ్బంది పడుతూ అక్కడకు వచ్చి కూర్చున్నాడు. లక్ష్మి ఆ కబురు ఈ కబురు చెబుతూ అతని కుటుంబ విషయాలన్నీ ఆరా తీసింది. వాళ్ళు మొత్తం 2 అన్నదమ్ముళ్ళు. ఇద్దరికి ఓ అక్క ఉంది. అక్క అదృష్టవంతురాలు. 2 కొడుకులే. అన్నయ్యకి పాపం 2 కూతుళ్ళే. రవికాంత్వి విశాల భావాలు. అతడికి ఆడదంటే గౌరవం ఉంది. కట్నం తీసుకోకూడదన్న భావన ఉంది.
అందుకే తన కాళ్ళ మీద తను నిలబడే వరకు పెళ్లి చేసుకోకుండా ఉండాలనుకుంటున్నాడు. వనజ అతని భావాలను మెచ్చుకుంది. లక్ష్మి అతడికి వనజ ఆదర్శాలను వివరించి, మా ఇంట్లో అందరికీ ఇదంటే గారాబం. చాలామందికి దీని పద్ధతుల వల్ల పెళ్లి కాదని, అయినా అత్తింట్లో గొడవలు వస్తాయని అనుమానం. ఓ ఆధునిక యువకుడిగా మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది. తన అభిప్రాయాన్ని చెప్పడానికి రవికాంత్ ఒక క్షణం పాటు మొహమాట పడి, ఒక ముక్కలో చెప్పాలంటే వనజ వంటి అమ్మాయిని చేసుకోవడం కోసం నేనైతే తల్లిదండ్రులనైనా ఎదిరిస్తాను అన్నాడు. అతడు వనజ అభిమానిస్తున్నాడని లక్ష్మికి అర్థమైంది. అంతకంటే సూటిగా ఎవరు మాత్రం చెబుతారు? రవికాంత్ వెళ్ళిపోయాక లక్ష్మి ఉత్సాహంగా, అమ్మా నాన్న ఇక్కడ అభిప్రాయం తెలుసుకునేందుకు మొహమాట పడుతున్నారు. నాకిప్పుడు అంతా తెలిసిపోయింది. సినిమా హీరో లాంటి కుర్రాడు. నువ్వు అదృష్టవంతురాలివే వనజ అంది. వనజ ముక్తసరిగా, నీ అభిప్రాయం ఏమిటో నాకు తెలియదు. రవికాంత్ గురించి నాన్నగారు నా అభిప్రాయం అడిగారు. టైం కావాలన్నాను. ఆయన మళ్ళీ అడగలేదని ఊరుకున్నాను. కానీ రవికాంత్ నచ్చలేదని ఎప్పుడూ చెప్పేదాన్ని అంది. లక్ష్మి తెల్లబోయి, అందానికి అందం, చదువుకు చదువు, ఆస్తికి ఆస్తి, సంస్కారానికి సంస్కారం, ఆ పైన నీ పద్ధతులంటే గౌరవము, ఇంతకు మించిన వదుడు నీకెక్కడ దొరుకుతాడే? అసలు నీకు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అని అడిగింది. అక్క, నీకు తెనాలి రామలింగుడి కథ తెలుసు కదా. ఒక నర్తకి అన్ని భాషల్లోనూ అనర్గళంగా మాట్లాడుతూ ఉంటే ఆమె మాతృభాష తెలుసుకునేందుకు ఆమె కాలు తొక్కుతాడు. ఆ నర్తకి అప్పుడు అప్రయత్నంగా మాతృభాషలో తన బాధను ప్రకటించింది. అలాగే ప్రతి మగాడి అసలు రంగు తెలుసుకునేందుకు నాకు ఓ ట్రిక్ ఉంది. రవికాంత్కు నా అందం, మన సంప్రదాయం నచ్చి మిగతా వాటి గురించి ఆలోచించడం లేదు తప్పితే అతడు నువ్వు అనుకున్నంత సంస్కారి కాదు అంది వనజ. లక్ష్మి ఈ విషయం ఇంట్లో చెప్పింది. అప్పుడు రామారావు గారికి ఇంకో అనుమానం వచ్చింది. రవికాంత్ వంటి వాడినే కాదన్నదంటే అప్పటికే ఆమె ఎవరినైనా ప్రేమిస్తుందేమో అని. నీ తెలివి మీద, అభిప్రాయం మీద నాకు నమ్మకం ఉంది. అందుకే రవికాంత్ని నీవు కాదన్నావనే నొప్పించడం లేదు. నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పు తల్లి అన్నాడు రామారావు. తప్పకుండా చెబుతాను, ఎవరైనా ఉన్నప్పుడు అంది వనజ. బీఎస్సీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి సెలవుల్లో చిన్నక్క గారింటికి వెళ్ళి కొన్నాళ్ళుండి వచ్చింది వనజ. ఆమె తిరిగి వచ్చేసరికి ఇంట్లో రవికాంత్ లేడు. ఆ స్థానంలో నరేంద్ర ఉన్నాడు. అమ్మా, అతడెవరు? రవికాంత్ బంధువా అని అడిగింది వనజ తల్లిని కుతూహలంగా. లేదమ్మా, రవికాంత్ పరీక్షలు కాగానే వెళ్ళిపోయాడు. రిజల్ట్స్ వచ్చాక వాళ్ళు ఒప్పుకుంటే మళ్ళీ రీసెర్చ్కి వస్తానన్నాడు. తను వచ్చేసరికి ఈ గదిలో ఎవరున్నా ఖాళీ చేయించి మరీ తనకే ఇవ్వాలని చెప్పి మరీ వెళ్ళాడు అంది బ్రహ్మరాంబ. మరి ఇంట్లో ఏం కొంపలు మునుగుతున్నాయని అతనికి ఇచ్చేశారు? 4-5 నెలలు అద్దెకు రాకపోయినా ఇబ్బంది ఏమీ లేదుగా అంది. ఇతడికి అద్దెకి ఇవ్వలేదమ్మా. ఇతడి పేరు నరేంద్ర. నరేంద్ర ముత్తాతగారు, మా తాతగారు అన్నదమ్ముళ్ళు. నరేంద్ర తాతగారు, మా నాన్నగారు ఒకే ఊళ్ళో ఉండేవారు. మా 2 కుటుంబాలు బాగా కలిసిమెలిసి ఉండేవి. అయితే చాలా కాలంగా రాకపోకలు లేవు. కుటుంబ సభ్యులందరూ పెద్దవాళ్ళై ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు చేసుకొని చెట్టుకొకరు పుట్టకొకరుగా అయిపోయాం. నరేంద్ర తండ్రి నీకు మామయ్య అవుతాడు. వాళ్లకు చాలా వ్యాపారాలున్నాయి. తండ్రి ఏదో వ్యాపారం పని మీద కొడుకుని ఇక్కడకు పంపిస్తూ మన ఇంటి అడ్రస్ ఇచ్చాడు. నరేంద్ర ఇక్కడకు 2-3 నెలలు ఉండడానికి వచ్చాడు. భోజనం కూడా మన ఇంట్లోనే అంది బ్రహ్మరాంబ. ఆ రాత్రి భోజనాల సమయంలో నరేంద్రని పరిచయం చేశాడు వనజకి రామారావు. నరేంద్ర కలుపుగోలు మనిషి. అతడప్పుడే వనజ తల్లిదండ్రులను అత్తయ్య, మామయ్య అని చనువుగా పిలుస్తున్నాడు. వనజతో నరేంద్ర, వనజ, నేను నిన్ను నువ్వనే అంటాను. అంత మాత్రాన కుసంస్కారి అనుకోకు. నువ్వు నాకంటే చిన్నదానివి. అటుపైన నీ తల్లిదండ్రుల్ని నువ్వు అంటూ నిన్ను మీదని సంబోధించలేను అన్నాడు. రామారావు, బ్రహ్మరాంబ అతడి చనువుకు సంతోషించారు. వనజకు మాత్రం అతడి చనువు బొత్తిగా నచ్చలేదు. ఎబ్బెట్టుగా ఫీలైనా మర్యాదగా ఉండదని పైకి ఏమీ అనలేదు. నరేంద్ర ఎక్కువగా బిజినెస్ పనుల మీద తిరిగేవాడు. పగలు ఎక్కడెక్కడో భోంచేసేవాడు.
రాత్రి మాత్రం కాస్త ఆలస్యంగా వచ్చినా ఇంట్లోనే భోజనం చేసేవాడు. ఇంట్లో వాళ్ళు తన కోసం ఎదురు చూస్తుంటారని సాధారణంగా 8 కాకుండానే ఆ రాత్రికి ఇల్లు చేరుకునేవాడు. వనజకు నాదేందుకు ఈడుజోడు బాగుంటుందని బ్రహ్మరాంబకు అనిపించింది. పిల్లలిద్దరూ ఇష్టపడితే ఈ పెళ్లి తనకు నచ్చగలదని ఆవిడ నమ్మకం. ముందుగా నరేంద్ర అభిప్రాయం తెలుసుకునేందుకు ఆమె లక్ష్మి అవలంబించిన పద్ధతిని అనుకరించింది. ఒకరోజు ఆమె నరేంద్రతో వనజ గురించి చెప్పుకుపోయి దాని పెళ్లి గురించి నాకు చాలా బెంగగా ఉంది అంది. నరేంద్ర వెంటనే అత్తయ్య, ఈ రోజుల్లో ఆడపిల్లలంతా ఇంతే, మారుతున్న కాలం ఇది. మా దొడ్డమ్మకు పాపం 9 పిల్లలు, 9 ఆడపిల్లలే. వాళ్ళు 9ని ఆమె మగపిల్లల్లాగే పెంచింది. వాళ్లకు బాగా ఆస్తి ఉంది. వాళ్ళెంత తెలివైన వాళ్ళనుకున్నావు? ఒకరిది వ్యవసాయం చూసుకుంటుంది, ఇంకోటి వ్యాపారం, ఇంకొకతేమో కథలు రాస్తుంది, ఇంకొకటి ఉద్యోగం. 9కి పెళ్ళిళ్ళు అయిపోయాయి, సుఖంగా కాపురాలు చేసుకుంటున్నారు అన్నాడు. అందరికీ అంత అదృష్టం ఉండొద్దు అంటూ నిట్టూర్చింది భ్రమరాంబ. నా మాట విను, వనజని నాలాంటి వ్యాపారవేత్తకిచ్చి పెళ్లి చేసేయి. అప్పుడు ఆమెకు మహిళా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బోలెడు తీరుబడి, ఇంట్లో వంట పనే కాదు ఏ పనులు ఉండవు అన్నాడు నరేంద్ర. నరేంద్ర వనజంటే ఇష్టపడుతున్నట్లు భ్రమరాంబ అర్థం చేసుకుని విషయం రాజారావుకి చెప్పింది. ఇంకేం, అమ్మాయి అభిప్రాయం కూడా అడుగు అన్నాడు రామారావు. దాన్ని అడగాలంటేనే భయమేస్తుంది అంది భ్రమరాంబ. రామారావు గారికి ఈ విషయంలో భయంగా ఉంది. అయినప్పటికీ తప్పదు కదా. ఒక రోజున ఆయన వనజను పిలిచి, అమ్మా వనజ, నువ్వు చిన్నదానివి, నీకు తెలివి ఉంది, ఆదర్శాలున్నాయి, ఆశయాలున్నాయి. వీటికి అనుభవం కూడా జత కడితే తప్ప నీకు ప్రపంచం అర్థం కాదు. నరేంద్రను పెళ్లి చేసుకుంటే అన్ని విధాలా నువ్వు సుఖపడతావని నా అనుభవం చెబుతోంది. నువ్వంటే అతనికి ఇష్టమని అమ్మకు అతడు చెప్పాడు. కావాలంటే నువ్వు మాట్లాడి తెలుసుకోవచ్చు అన్నాడు. అవసరం లేదు. నరేంద్ర అమ్మతో మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ లేను, కానీ నేను ఆ మాటలు విన్నాను అంది వనజ. అయితే నీ అభిప్రాయం చెప్పు. అతడంటే నాకు ఇష్టం లేదు అని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయింది వనజ. రామారావు గారికి ఏం చేయాలో తెలియలేదు. దీనికి పెళ్లి కుదరడం కష్టమని అప్పట్లో అనుకున్నాం, కానీ దీన్ని ఒప్పించడమే అసలు ఇబ్బంది అని ఇప్పుడు తెలుస్తోంది అంది భ్రమరాంబ విషయం తెలుసుకున్నాక. నరేంద్ర ఆ గదిలో మొత్తం 10 వారాలున్నాడు. వెళ్ళిపోయే వరకు అతడు రామారావు, భ్రమరాంబ, వనజలకు బట్టలు పెట్టాడు. అడ్రస్ ఇచ్చి తనకు ఉత్తరాలు రాస్తూ ఉండమన్నాడు. అతడు అక్కడి నుంచి పంపించింది వనజ కోసమేనని అందరికీ అర్థమయ్యింది. రోజులు గడుస్తున్నాయి. నరేంద్ర నుంచి ఓ ఉత్తరం వచ్చింది. మీ ఊళ్ళో నా అనుభవాలు విని మా నాన్నగారెంతో సంతోషించారు. మనమంతా ఇదివరకలా దాని దగ్గర కావాలన్నదే మా నాన్నగారి కోరిక అన్న వ్యాఖ్యలు ముఖ్యంగా భ్రమరాంబని ఆకర్షించాయి. అవి ఆమె రామారావు గారికి చూపిస్తే ఏం చేస్తాం, దాని అదృష్టం ఎలా ఉందో అన్నాడు ఆయన. ఒక రోజున భ్రమరాంబ పక్కింటి పంకజం కూతురి వేణి తన కొడుక్కి మొదటి పుట్టినరోజు వేడుక జరుపుకుంటూ పేరంటానికి పిలవడానికి వనజను సాయంగా రమ్మంది. వనజ అంగీకరించింది. వేణి, వనజ ఒకే ఈడు వాళ్ళిద్దరూ కలిసి వెళుతుంటే పెళ్ళయితే ఈ పాటికి వనజకు కూడా ఒక బిడ్డ తల్లి అయి ఉండేది అనుకుని నిట్టూర్చింది భ్రమరాంబ. పిలుపు వీధిలోనే కాదు, ఊళ్ళో ఇంకా కొందరు తెలిసిన వాళ్ళింటికి రిక్షా మీద వెళ్ళారు వేణి, వనజ. ఇల్లు వదిలిన 4 గంటలకు మళ్ళీ తిరిగి వచ్చింది వనజ. ఆమె మొహంలో కొంత సంతోషం ఉంది. ఏం జరిగిందే అంది భ్రమరాంబ ఆశ్చర్యంగా. అమ్మ, ఒక్క ముక్కతో చెబుతాను. కామేశ్వరి గారు తెలుసు కదా, నేను వాళ్ళ అబ్బాయి సుబ్బారావును నేను పెళ్లి చేసుకుంటాను అంది వనజ. వనజ ఏం చెప్పినా అలా కుండ బద్దలు కొట్టినట్టే ఉంటుంది అని భ్రమరాంబకు తెలుసు. అయినా ఆవిడ ఆశ్చర్యపడింది. సుబ్బారావు గురించి ఆమెకు తెలుసు. కుర్రాడు పీలగా ఉంటాడు, పెద్దగా అందంగా ఉండడు. 3 ఏళ్ల క్రితం వాళ్ళు ఈ ఊరు వచ్చారు. మంచి కలుపుగోలు గల మనుషులు. సుబ్బారావు BSc పాస్ అయ్యాడు, బ్యాంకులో ఉద్యోగం. తండ్రి రిటైర్ అయిపోయాడు. తల్లిదండ్రులు ప్రస్తుతం అతడితోనే ఉంటున్నాడు. అతడి ఉద్యోగరీత్యా వాళ్ళు ఈ ఊరొచ్చారు. కుర్రాడికి పెద్దగా చదువు లేదు, ఉద్యోగం మంచిదే, కానీ అందగాడు కాదు. విధిగా అత్తమామలతో కలిసి ఉండాలి. చూసి వనజకు ఈ సంబంధం ఎన్నుకుందా. భ్రమరాంబ భర్తకి ఈ విషయం చెప్పింది. అది విని రామారావు కూడా ఆశ్చర్యపడిన
అది ఇష్టపడిందిగా, అంతకంటే మనకేం కావాలి అన్నాడు. ఒక మంచి రోజు చూసుకొని ఆ దంపతులు సుబ్బారావు గారింటికి వెళ్ళారు. ఇంట్లో సుబ్బారావు, కామేశ్వరి, తండ్రి జగన్నాథం ఉన్నారు. వాళ్ళు రామారావు దంపతులు వచ్చిన పని విని, మీ పిల్లకు వంట వార్పు వచ్చా అని అడిగారు. కామేశ్వరికి ఇంటి పని చేసుకోవడం కష్టంగా ఉందనే వాళ్ళు సుబ్బారావు పెళ్లికి తొందరపడుతున్నారు. లేకుంటే వాళ్లకు కొన్ని అప్పులున్నాయి. అవి తీరేదాకా పెళ్లి చేసుకోవడం సుబ్బారావుకి ఇష్టం లేదు. అంతేకాదు వాళ్ళు కట్నం కూడా ఆశిస్తున్నారు. ఒక విధంగా ఇదే మంచిదనుకున్నాడు రామారావు. ఈ విషయం వింటే వనజ మండిపడి సంబంధం వద్దంటుంది. ఈ సంబంధం ఆయనకు నచ్చలేదు. రామారావు దంపతులు అక్కడ సెలవు తీసుకుని ఇంటికి వచ్చి విషయం చెబితే, దాందేముంది, అవసరమైతే వంట నేర్చుకుంటాను అంది. ఏమే తల్లి, నీకు చేదయిందా? అత్త బంగారమైందా? అంది భ్రమరాంబ. నీకిష్టం లేకపోతే సరి, నా ఇష్టం చెప్పాను అంది వనజ. వచ్చిన ఈ అవకాశం వదులుకోలేదు రామారావు. పెళ్లి చూపులు ఏర్పాట్లయ్యాయి. చూపుల సమయంలో కామేశ్వరి సంతలో పశువుల ఆడపిల్లను పరీక్షించడం నాకు నచ్చదు. అబ్బాయిని అమ్మాయిని కాసేపు విడిగా మాట్లాడుకోనివ్వండి. వాళ్ళిద్దరూ ఇష్టపడితే మన ఇష్టానిదేముంది, నిమిత్త మాత్రులం అంది. సుబ్బారావు, వనజ ఓ గదిలో విడిగా ఉన్నారు. సుబ్బారావు ఆమెలో సూటిగా, నేనంటే మీకిష్టమేనా అని అన్నాడు. ఈ సంబంధాన్ని నేనే మా వాళ్లకు సూచించాను. నా బలవంతం మీదే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అంది వనజ. ఎందుకని అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా. వనజ మాట్లాడలేదు. మనకు చెప్పుకోదగ్గ పూర్వ పరిచయం ఏమీ లేదు అన్నాడతడు మళ్ళీ. బంగారం స్వచ్ఛత తెలుసుకునేందుకు కొద్ది క్షణాలు చాలు. అందుకు గీటురాయి ఉంటుంది. మనుషుల సంస్కారం తెలుసుకునే గీటురాయి నా వద్ద ఉంది. సుబ్బారావు తల వంచుకొని, నేనంత సంస్కారవంతుణ్ణి కాదు. మీ నుండి కట్నం ఆశిస్తున్నాను అన్నాడు. కట్నం తీసుకోవడం తప్పని, అదొక ఆడపిల్లను అవమానించడమని మీకు తెలియదా అంది వనజ. తెలుసు, కానీ నా తల్లి కూడా ఆడది. ఆమెపై గౌరవంతో కట్నం తీసుకునేందుకు నేను అంగీకరించవలసి వచ్చింది అన్నాడు సుబ్బారావు. కొడుకు శీలం తల్లి సంస్కారంపై ఆధారపడి ఉంది. కట్నం తీసుకోవాలనుకుంటున్న మీ తల్లి సంస్కారం మీకు అవమానంగా అనిపించడం లేదా అంది వనజ. మీరు నమ్ముతారో లేదో, అమ్మ కూడా అవమానంగానే ఫీల్ అవుతుంది. నాన్న అయితే సిగ్గుపడుతున్నారు. కానీ ఒక్కసారి అంతే, ఇంతకన్నా వివరంగా చెప్పలేను. వనజ జాలిగా అతడి వైపు చూసి, మీ ఇంట్లో అందరి సంస్కారాన్ని నేను నమ్ముతాను. అందుకు ముందుగా నా గురించి మీరు తెలుసుకోవాలి అంటూ తానే విధంగా పెరిగింది చెప్పింది. సుబ్బారావు తెల్లబోయి, మీకు వంట రాకపోతే ఎలా? అమ్మకు సాయం కావాలి అన్నాడు. వనజ నవ్వి, ఇంట్లో ఒకరికొకరు సాయంగా ఉండడంలో తప్పు లేదు. నేను అన్నీ నేర్చుకొని వస్తాను. అయితే నాకు ఉద్యోగం వస్తే అప్పుడు నేను వంటింట్లో మీ అమ్మగారికి సాయం చేయాలా, వంటి మనిషిని పెట్టుకోవచ్చా అని అడిగింది. అమ్మకు కావాల్సింది సాయం, మీ సాయం కాదు. థ్యాంక్స్ అని. నేను ఉద్యోగం చేస్తే వేన్నీళ్లకు చన్నీళ్ళలా సాయంగా ఉంటుంది అన్నది వనజ. కానీ నాకు అది ఇష్టం లేదు అన్నాడు సుబ్బారావు. ఎందుకని అంది వనజ. నిజం చెబుతున్నాను. సంసారాన్ని సరిదిద్దుకోవడంలో స్త్రీకి వేరెవ్వరూ సాటి రాదు. గృహిణిగా స్త్రీ నిర్వహించే ఉద్యోగ బాధ్యతలను ఏ జీతంతోనూ వెలకట్టలేం. అంత విలువైన సేవా భాగ్యాన్ని రవ్వంత అదనపు ఆదాయం కోసం త్యాగం చేయలేను. నాకు స్వర్గం లాంటి ఇల్లు కావాలి. పూరి గుడిసెలోనైనా స్వర్గం చూపించగల ఇల్లాలు కావాలి. అటువంటి సంసారం కోసం అవసరమైన సంపాదనకు నా ఒక్కడి కష్టం చాలు అని. నేను అత్యంత సామాన్యుణ్ణి. నా భావాలు మీకు నచ్చుతాయో లేదో అన్నాడు సుబ్బారావు. మళ్ళీ చెబుతున్నాను, మీ కుటుంబం సంస్కారానికి నేను ముగ్ధురాలినయ్యాను అంది వనజ. మా సంస్కారంతో మీకంత పరిచయం ఏముంది అన్నాడు సుబ్బారావు. ఆ మధ్యన ఒక రోజున మీ ఇంటికి పేరంటానికి పిలుపుకు వచ్చాను. అప్పుడు మీ ఇంట్లో అంతా దిగులుగా ఉన్నారు. విషయం ఏమిటంటే, ఆ రోజే మీకు మీ అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది. మీ వదిన గారికి 3వ కాన్పులో కూడా మగపిల్లాడే పుట్టాడు. ఏదో ఘోరం జరిగినట్లు మీరంతా బాధపడుతున్నారు. ఈసారైనా ఆడపిల్ల పుట్టలేదే అనే పదే పదే అనుకున్నారు. మళ్ళీ ఆడపిల్లేనా అని అందరూ అనుకునే ఈ రోజుల్లో మళ్ళీ మగపిల్లాడేనా అని పడగల సంస్కారవంతుల పరిచయం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. గతంలోనూ నాన్నగారు నాకు 2 సంబంధాలు చూశాడు. ఒకడేమో పాపం మా అన్నయ్య
మా పాపం మా అన్నయ్యకి ఇద్దరు కూతుళ్ళే అన్నాడు. ఇంకొకడేమో మా దొడ్డమ్మకు పాపం నలుగురు ఆడపిల్లలు అన్నాడు. మాటల్లో వాళ్ళెంత సంస్కారం చూపించారు. ఆడదానికి ఎంతో విలువ ఇస్తామన్నారు. కానీ ఆడపిల్లలున్న తల్లిదండ్రుల గురించి పాపం అన్న మాట ముందుగా వాడకంలో వాళ్ళ సంస్కారం అప్రయత్నంగానే బయటపడిపోయింది. అందుకే మీ ఇంట్లో నుంచి మాటలు అమృతంలా తోచాయి నాకు. అవసరం కొద్దీ మీరు కొన్ని తప్పులు చేయవచ్చు. కానీ ఆ ఇంట్లో జన్మతః మా ఇంట్లో కూడా లేని సంస్కారం ఉంది అంది వనజ. సుబ్బారావు ఆమె వంక ఆశ్చర్యంగా చూశాడు. అప్పుడు వనజ కళ్ళల్లో గూడు కట్టుకున్న ఆవేదనను చూశాడు అతడు. అతడికి తెలుసు, పాపం ఆడపిల్ల పుట్టిందట. ఏమిటి మళ్ళీ ఆడపిల్లేనా? ఆడపిల్ల ఎవరు దురదృష్టవంతురాలు తప్పించగలరు? ఈ దౌర్భాగ్యపు మొహానికి మగపిల్లలకు కూడానా? ఇట్స్ ఆల్రైట్ బ్రదర్, ఆడపిల్ల పుట్టిందని దిగులు పడకు. నెక్స్ట్ టైం బెటర్ లక్. ముగ్గురు ఆడపిల్లలైతే మాత్రం అప్పుడే ఆపరేషన్ చేయించుకుంటారా? ఇంకో కాన్పు చూడండి. ఎందరిళ్లలో ఆడ మగ పిల్ల పెద్ద అంతా అతి సాధారణంగా అనుకునే ఈ మాటలు కాస్త ఆలోచించగల ఒక ఆడపిల్ల మనసు ఎంత దెబ్బతీస్తాయో సుబ్బారావుకి ఆ క్షణంలో తెలిసింది. వనజ, మీరు ముగ్ధులైన నా సంస్కారాన్ని నిలబెట్టుకుంటాను తప్పకుండా. మీకు నచ్చితే నేను నా అదృష్టం. కానీ మిమ్మల్ని పొందేటంత అదృష్టం నాకుందో లేదో మీరే తేల్చి చెప్పాలి అన్నాడు సుబ్బారావు. థ్యాంక్స్ అంది వనజ. ఆ అబ్బాయికి నువ్వు నచ్చావటమ్మా అన్నదారాత్రి బ్రహ్మరాంబ వనజతో. మన్నాడు వనజ పరీక్షలు ఫలితాలొచ్చాయి. ఆమె బీఎస్సీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యింది. వనజ పరీక్షల్లో తప్పదు అనుకున్నాడు రామారావు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ కథ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.